ముంబై నటి జత్వానీని వేధించిన కేసులో ఇవాళ ఇద్దరు ఐపీఎస్ అధికారులు సిఐడి విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇవాళ విచారణకు హాజరు కావాలని ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలకు సిఐడి నోటీసులు జారీ చేసింది. దీంతో విజయవాడలోని సిఐడి కార్యాలయానికి వెళ్లనున్నారు కాంతిరాణా టాటా, విశాల్ గున్ని. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన సీనియర్ ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అధికారులు ప్రశ్నించారు. జత్వానీని వేధించిన కేసులో పాత్రధారులుగా ఉన్న కాంతిరాణా, విశాల్ గున్నీలకు పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ముంబై నటి జత్వానీని వేధించిన కేసులో ఇవాళ ఇద్దరు ఐపీఎస్ అధికారులు సిఐడి విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ విజయవాడ నుంచి లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, ముంబై సినీ నటి కాదంబరి జత్వానీ వేధింపుల కేసుకు సంబంధించి ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఇవాళ సిఐడి విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకు తెలుస్తా ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏటూగా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అధికారులు అరెస్టు చేశారు. ఆయన ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. ఆయన్ని ఈ కేసుకు సంబంధించి 3 రోజుల పాటు కస్టడీకి కూడా తీసుకొని విచారణ జరిపారు. ఈ నేపథ్యంలోనే ఇదే కేసులో నిందితులుగా మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులు A3గా అప్పటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, A6గా అప్పటి విజయవాడ డీసీపీగా పనిచేసిన విశాల్ గున్ని, వీళ్ళిద్దరూ కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. ఇప్పటికే ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్న నేపథ్యంలో ముందస్తు బెయిల్ ఇచ్చే సమయంలోనే న్యాయస్థానం విచారణకు సహకరించాలని ఆదేశాలు కూడా ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ విచారణకు రావాలని 4 రోజుల క్రితమే ఇద్దరు ఐపీఎస్ అధికారులకు కూడా సిఐడి అధికారులు నోటీసులు కూడా జారీ చేసిన నేపథ్యంలో వాళ్ళు విచారణకు ఇవాళ వస్తారని సిఐడి అధికారులు కూడా ఎదురు చూస్తున్నారు. కేసుకు సంబంధించి ఇప్పటికే విశాల్ గున్ని నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినట్టుగైతే మనకి తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు అధికారుల నుంచి ఇవాళ కేసుకు సంబంధించి కీలక వివరాలను కూడా సిఐడి అధికారులు రాబట్టే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే అప్పుడు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయుల ఆదేశాలతోనే ఇదంతా జరిగిందనే దాని మీద ప్రధాన అభియోగంగా కేసులు కూడా నమోదైన నేపథ్యంలో విశాల్ గున్ని కూడా ఇదే విషయాన్ని వాంగ్మూలం ఇచ్చిన సమయంలో కూడా ఉన్నతాధికారుల ఆదేశం, పిఎస్ఆర్ ఆదేశాల మేరకే చేశామని కూడా చెప్పామని స్టేట్మెంట్ కూడా ఇచ్చారనేది మనకి సమాచారం అందుతున్న నేపథ్యంలో ఇవాళ కూడా దీనికి సంబంధించి ఎవరి ఆదేశాలతో పూర్తి స్థాయిలో ముంబై వెళ్లి జత్వానీ ఆమె కుటుంబ సభ్యుల్ని అరెస్టు చేసి విజయవాడ తీసుకొచ్చారనే అంశాలతో పాటుగా ఇతర అధికారుల పాత్ర, అదేవిధంగా ఉన్నతాధికారుల పాత్రకు సంబంధించి కూడా కీలక వివరాలను సిట్ అధికారులు ఇవాళ విచారణలో తెలుసుకునే అవకాశం ఉన్నట్టుగైతే మనకు తెలుస్తుంది. 11 గంటల సమయానికి ఇద్దరు ఐపీఎస్ అధికారులు కూడా ఇక్కడికి విచారణకు రావాలని వాళ్ళకి ఇచ్చిన నోటీసుల్లో సిఐడి అధికారులు కూడా పేర్కొన్న నేపథ్యంలో సమయం ఇప్పుడు 10 గంటలు దాటింది. 11 గంటల సమయానికి ఈ అధికారులు ఇద్దరు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకి తెలుస్తూ ఉంది. రాకపోతే కనుక దానికి సంబంధించి కూడా సిఐడి అధికారులకి సమాచారం కూడా ఇస్తారని కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. శ్రావణి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.